నిన్న మీడియా ముందుకి ఒక సైదరాబాద్ మొక్కొచ్చి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంది. ఇదే మొక్క ఎమ్మెల్యే కాకముందు ఒక మహానాడు వేదికగా రాక్షసుణ్ణి ఎక్కడా చూడక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే రాక్షసుణ్ణి చూసినట్టే అని చెప్పి మాట్లాడింది. రాక్షసుడు ఎలా ఉంటారని చిన్నపిల్లలు మిమ్మల్ని అడిగితే మన ప్రతిపక్ష నాయకుడు ఫోటో చూపించండి. మీ వల్ల మీరు తెచ్చిన కంపెనీల వల్ల నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను, ఇంత పెద్ద మొక్కనయ్యాను అని చెప్పి మాట్లాడింది. మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్, నేను అలా సైబర్ టవర్స్ లో ఎదిగి ఈ రోజు మీ ముందు నేను ఇలా అయ్యానని చెప్పుకుందామని వచ్చాను. ఇదే మొక్క చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని విమర్శిస్తూ ఉంటే మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. వెన్నుపోటుదారితనం గురించి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా. వైసీపీ వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు నేను ఈ టాపిక్ గురించి కూడా మాట్లాడలే. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కూడా వైసీపీ పార్టీనే ఒక వెన్నుపోటు పార్టీ. ఎందుకు మాట్లాడుతున్నామంటే తెలంగాణలోని శివ అనే వ్యక్తి దగ్గర వీళ్ళు వైసీపీ పార్టీని లాక్కోలేదా, గతంలో వెన్నుపోటు పొడిచినట్టు కాదా? ఈ రోజున ఈ సైదరాబాద్ మొక్క మాట్లాడుతుంది. ఈ సైదరాబాద్ మొక్కకి పుల్లారావు గారు నిజంగా పార్టీలో చేర్చుకొని పార్టీలో మనుగడలు ఎవరికి తెలియని కూడా తెలియదు. మరి ఆ రోజున పుల్లారావు గారిని వెన్నుపోటు పడవలేదా? తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి పక్క పార్టీలోకి వెళ్ళలేదా? ఇలాంటి మొక్కలు ఈ రోజున జనాలు ఎక్కడ మర్చిపోతారా? లేకపోతే ప్రెస్ మీట్లో ఏడవకపోతే, మాట్లాడకపోతే, పేలకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వరేమో అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఎవరు ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ఈవిడికి తెలియని విషయం ఏంటంటే గొడ్డల పార్టీ అని ఎందుకంటున్నారు? గొడ్డల పార్టీ అని మాట్లాడతారా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? బాబాయ్ హత్య కేసులో ఆ రోజున గుండెపోటని ఎందుకు చెప్పారు? ఎందుకు హై డ్రామాలు ఆడారమ్మా? కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, ఈ డ్రామాలన్నిటికీ కారణం మీరే. తండ్రి హత్య కేసులో కూడా నిందితులుగా మీ పేర్లు వచ్చినాయి. అలాంటి పార్టీని కాబట్టే గొడ్డల పార్టీ అని మాట్లాడుతూ ఉన్నారు. 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నారు కదా, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని మా ప్రభుత్వం ఉంది కాబట్టే కళ్ళు మూసుకొని మీరంత ప్రశాంతంగా ఉంటున్నారన్న విషయం మర్చిపోవద్దు.